ధర్మంగా పాటించాలి. ధర్మాన్ని పాటించాలంటే వాళ్ళిద్దరే ఈరోజు వాళ్ళకి చెప్పుకుంటున్నామంటే వాళ్ళ ధర్మం కోసం పోయేది. చంపేసినా పర్లేదు, మేము మతం మార్చే పని లేదన్నట్టుగా డిసైడ్ అయిపోయారు. కాబట్టి మనం కూడా అంటే అందరం ఇక్కడ స్కూల్లో అందరం కూడా ఒకటే కులం ఒకటే మతం. బయటికి వెళ్ళిపోతే ఇంకా కథలు వేరు. ఆ విధంగా మన కరస్పాండెంట్ చెప్పినట్టు కానీ తల్లిదండ్రులు చెప్పినట్టు కానీ ఒకటే మాట ప్రకారంగా జాగ్రత్తగా చదువుకొని ఒక ఒక AK-47 మాదిరిగా తయారవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ, అందరం కూడా ధైర్యంగా నిలబడాలి. తల్లిదండ్రులు తేవాలి, ఇంట్లో తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ఎవరు ఏం చెప్పినా వినేదానికి లేదు. మనమేందో మనకు ధర్మం ఏందన్నట్టుగా పాటించాలి. ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది అదే. బాగా చదువుకుంటే ఏసీ రూమ్లో పనిచేస్తాం, లేదనుకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి చదువే ముఖ్యంగా మీరు తీసుకొని మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోవిందరావు సార్ 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, హెడ్ మాస్టర్ గారికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, బాలబాలికలకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాంజలి. ఈరోజు బాల వీర దివాస్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆల్ ఓవర్ ఇండియాలో మన భారతదేశంలో జరుపుకోవడం అనేటువంటిది మనకు ఒక శుభతరుణం. ఎందుకంటే భారతదేశం స్వేచ్ఛా స్వతంత్రాలకి పుట్టినిల్లు మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అట్టి స్వేచ్ఛను హరించేటువంటి వారికి ఎదురు తిరిగి నాటి 17వ శతాబ్దంలో ఔరంగజేబు మరి పరిపాలనలో వారి మతానికి ఏమాత్రం మొగ్గు చూపకుండా నేను భారత హిందువుడిగానే ఉంటానని చెప్పేసి 2 బాలబాలికలను సజీవ దహనం చేసినటువంటి రోజు. ఈ యొక్క మహత్తరమైనటువంటి రోజును పురస్కరించుకొని మీ మధ్యకు మేము రావడం, మరి వారి యొక్క ఇంపార్టెన్స్ని మీకు అందరికీ తెలియజేయడం అనేటువంటిది నాకు తెలిసి చాలా సంతోషం. వస్తాం సార్.